స్క్విరల్ పేజెస్కి స్వాగతం. ఇక్కడ మీరు తెలుగు కథలు వినవచ్చు. కూర్చోండి, వినండి, మాతో కలిసి కథల ప్రపంచంలోకి చేరండి. 4 ప్రసాదు. ఓ యుద్ధం భయంకరంగా సాగుతూ ఉంది. న్యాయాల మధ్య పోరాటం ఎంత కాలం సాగినా, ఎంత భయంకర రణంగా పరిణమించినా గెలుపు న్యాయానిదే. అది లాహోర్ రంగం. అటు పాక్ సైనికులు, ఇటు భారతీయ సైనికులు పట్టుదలతో పోరాడుతున్నారు. ప్రాణాలకు తృణప్రాయంగా ఎంచారు. హూ ఫలితం? కొందరు మరణించడం, మరికొందరు అవయవాల లోపాలతో అలమటించడం. అయినప్పటికీ పోరు హోరాహోరీ. గాయపడిన సైనికులు అవిరామంగా కునిరాబడుతున్నారు. మా శాయశక్తులా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. భారతమాత ముద్దు బిడ్డలు. దేశ భక్తులు వారిని తలుచుకున్నప్పుడు గర్వము, విచారము. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నందుకు గర్వం. జీవితాంతం అవయవాల లోపాలతో జీవించాలని తలచినప్పుడు విచారం. ఏ సైనికునికైనా అవయవ లోపం లేకుండా చికిత్స జరిపినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగేది. ఆంగ్లేయులు మనను పాలించారు. బానిసలుగా చూశారు. స్వాతంత్ర్యయోధుల ధాటికి తట్టుకోలేక తుదకు మనకు స్వతంత్రులను చేశారు. అది వారి మంచితనమే నేమో. చిన్న సమస్యను సృష్టించారు. హిందువులు, మహమ్మదీయులు దృష్టిలో ఉంచుకున్నారు అంతే. రెండుగా చీల్చారు. ఎప్పటికైనా రెండు మతాల మధ్య ద్వేషం కలగవచ్చని భావమా? రెండు మతాలకు, దేశాలకు మధ్య? కాశ్మీరు. అది ఒక చిక్కు సమస్యగా తయారైంది. మాదంటే మాదని కీచులాట. ఆనాడు భారతదేశంలోని కొన్ని భూభాగాలు మావంటూ సలిపారు దాడి, ఆ చైనీయులు. ఈనాడు అందాలు చిందించే కాశ్మీరు మాదంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు పాకిస్తానీయులు. పర్యవసానం: అమాయక ప్రాణుల బలి, చిత్రహింస. భారతవీర సైనికులు, మాతృదేశ హద్దుల రక్షణకై కృషి. అబ్బా! తలచుకుంటే నాకు యుద్ధ రంగానికి వెళ్లాలని పిస్తూ ఉంది. ఉహు, వెళ్ళడానికి వీలులేదు. నేనొక డాక్టరుగా నా విధి నిర్వర్తించాలి. అంతే, తప్పదు. ఆస్పత్రికి వెడతాను. డ్యూటీ సమయం సమీపిస్తూ ఉంది. ఇంతమంది గాయపడిన సైనికులలో రఘుతో పరిచయం ఎక్కువైంది నాకు. కారణం? ఇరువురం ఒకే గడ్డన జన్మించడం. రఘు ధైర్యంగా నిల్చి పోరాడాడు. ఫలితంగా అతని కుడి చేతిని మణికట్టు వరకు తీసివేయవలసి వచ్చిందేమాత్రం బాధపడడం లేదు. అతను అవును, ఆంధ్ర మాత వీరపుత్రుడు. ఈ పరిస్థితిలో అతను చేయగలిగేదేమిటి? యుద్ధం చేయగలడా? లేడు. మరి? దేశ రక్షణ కృషిలో యుద్ధం ఒకటే ప్రాధాన్యం కాదేమో? రచయితగా పరిచయంలో తెలుపుకున్నాడు. కొన్ని గేయాలు వినిపించాడు. సమయానుకూలంగా, సమయోచితంగా ఉన్నాయవి. అతని రచనల ప్రభావం యువకులనుత్తేజపరుస్తుంది, మత్తు నొదిలిస్తుంది, దేశ రాక్షణోన్ముఖులనుగా చేస్తుంది. ఇంకేం కావాలి? అతను నా వైపే చూస్తున్నాడు. రఘు, ఏమిటా దీర్ఘాలోచన? ఏముంది? ఈ విపత్కర సమయంలో ఇంత త్వరగా నిస్సహాయుడనవుతాననుకోలేదు. ఇప్పుడిక నా కర్తవ్యం. మీతో వ్రాయించాను కదూ, ఆ ఉత్తరాలకు సమాధానాలివి. ఇంటి నుండి వచ్చాయి. ఆత్మీయులకు దూరమైన వారి నుండి వచ్చిన ఈ సానుభూతి నా మనసుకు ఎంతో శాంతిని, హాయిని కలిగిస్తూ ఉంది. డాక్టర్, చదవండి. మీ ఆత్మీయులు వ్రాసిన ఉత్తరాలివి. నన్ను చదవమంటున్నారా? ఫరవాలేదు, చదవండి. మీరు కూడా నా ఆత్మీయులే. సంకోచపడకండి. అలా చూస్తున్నారేం? కానివ్వండి. 2 ఉత్తరాలు చదివాను. మొదటి ఉత్తరం రఘుకు నిర్ణయించబడిన వధువు సరోజ వ్రాసినది. ప్రియమైన రఘు, మన పరిచయం విద్యార్థి దశలో చిగిర్చింది. ఆ దశ పూర్తయ్యేసరికి పుష్పించి, ఫలించింది. పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. ఎంతో అదృష్టవంతురాలననుకున్నాను. కాని అనుకోని విధంగా విధి విధించింది వియోగం. అయినా నిన్ను తలచని క్షణం లేదు. నాకు వియోగంతో అలమటిస్తున్న నామది చల్లని కబురు తెలియడంతో పొంగిపోయింది సంతోషంతో. కుడి చేతిని మణికట్టు వరకు తీసివేశారని, నన్ను మరిచిపోయి వేరేవారి నెవరినైనా వివాహమాడవలసినదని కదూ వ్రాయించావు. ఆ విధంగా ఎలా వ్రాయించగలిగావు? నీ త్యాగం, నీ ధైర్యం నీపై మునుపటికన్న ప్రేమను ఇనుమదింపజేస్తున్నాయి. నీకు కలిగిన అంగవైక్యానికి నా హృదయపూర్వక సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. ఎటువంటి సంకోచాలు నా మనసులో లేవు. అనుమానించకు. చిరునవ్వుతో వచ్చే. ప్రత్యక్షంగా ఈ విపత్కర పరిస్థితి నేడుకోలేకపోతున్నానని బాధపడుతున్నావు కదూ. విచారించకు.
పరోక్షంగా తోచిన సాయం చేద్దువుగాని. నీవు కవివి, వ్రాయలేని పరిస్థితికి చింతించకు. నేను వ్రాయగలను. ఎంతైనా చేయగలను. సెలవ్. ఉంటాను. నీ సరోజ. రెండవ ఉత్తరం రఘు తండ్రి వ్రాశాడు. ఆప్యాయత సానుభూతి ఆ ఉత్తరంలో నిండి ఉన్నాయి. నా కన్న ఈ రఘు ఎంతో అదృష్టవంతుడు. అవును, సందేహం లేదు. రఘుకు కన్న తల్లిదండ్రులు, అప్ప చెల్లెండ్రు, ప్రియురాలు అందరూ ఉన్నారు. బాధలో ఉన్నప్పటికీ వారి సాంత్వన వచనాలతో నిండిన సానుభూతి లభిస్తూ ఉంది. అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? మరి నాకు కన్న తల్లి అతి పిన్న వయసులో నన్నొదిలి వెళ్ళింది. తండ్రి ప్రపంచ జ్ఞానం తెలుస్తున్న రోజులలో నన్ను దూరం చేసుకున్నాడు. అందుకు ఎవరినీ నిందించలేను. అది నా దురదృష్టం కాదు. ఒక విధంగా అదృష్టమే. కాదనలేను. కారణం, తల్లిదండ్రులను పోగొట్టుకున్న నేనుడా విశ్వంగారి చెంత చేరాను. రేఖాదేవి విశ్వంగారి ఏకైక పుత్రిక. వారే నామర్గ దర్శకులు. జీవిత సర్వస్వం. వారి ఆదరణ, ఆప్యాయత, సహాయ సానుభూతులే నా ఈ ప్రస్తుత పరిస్థితికి నిదర్శనాలు. డాక్టర్. ఏమాలోచిస్తున్నారు? నీ అదృష్టాన్ని మనసులో అభినందిస్తున్నాను తల్లి, తండ్రి, అప్ప చెల్లెళ్ళు, ప్రేయసి ఇందరున్నారు నీకు. నీ ఆరోగ్యం కోసం, క్షేమం కోసం అహర్నిశలు అలమటిస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి అంతకన్నా వేరే భాగ్యమే ఉంటుంది రఘు. అదేమిటి డాక్టర్? మీకు ఎవ్వరూ లేరా? లేరు, ఉన్నారు. తల్లి, తండ్రి, తమ్ముడు అంతా ఉన్నారు నాకు. కాని వారికి నేను లేను. బాల్యంలో దూరమయ్యారు నాకు ఏమీ కానిగా. విశ్వంగారు, వారి కుమార్తె శశిరేఖాదేవి. వారే ఆ ఆత్మీయులు నాకు. వారికి నేను ఉన్నాము. నా సర్వస్వం వారే. తల్లి, తండ్రి, ఆత్మబంధువులు. పై మాటలని డ్యూటీ సమయం దాటుతూ ఉండడం వల్ల కలతపడిన మనసుతో క్వార్టర్స్ వైపు నడిచాను. విశ్రాంతిగా నా బెడ్పై నడుము వాల్చాను. ఏవేవో ఆలోచనలు నా మనసును చిందరవందర చేయడం ఆరంభించాయి. రేఖాదేవి. ఆ తలంపే నా జీవన జ్యోతి. ఎంత అందం! ఎంత ఆకర్షణ! అంతటి ధనికులు, గర్వం, ఆడంబరం మచ్చుకు కూడా కనిపించదు. ఈ దీనుని పై వారికెంత ఆప్యాయత! ఆమెకు నేనంటే అమితమైన ప్రేమ, ఆదరణ. బహుశా ఇది ఈ జన్మకు సంబంధించిన బంధంలా కనిపించడం లేదు. ఎన్ని జన్మల బంధమో! మళ్ళీ ఈ జన్మలో కూడా మమ్ములనిద్దరినీ బంధించింది. ఆమెను చూడందే ఉండలేని స్థితికి వచ్చానంటే మానసికంగా నేనెంత దుర్బలునయ్యానో! అది నా దోషమా? కాదు, రేఖాదేవి ఆకర్షణ. ఆ చిలిపితనం, హుషారు. డాక్టరు బాబుగారు ఆమెను పువ్వులలో పెట్టి పెంచుతున్నారు. కాలు క్రింద పెట్టనివ్వరు. కదిలితే కందిపోతుందన్నట్లుగా పెంచారు. ఇప్పటికీ అలాగే చూస్తున్నారు. మొదట్లో శశిరేఖాదేవికి ఎంతో దూరంగా ఉండాలని ప్రయత్నించాను. అందుకు కారణాలు ఎన్నో. అయినా నా ప్రయత్నాలు ఫలించలేదు. డాక్టరు బాబుగారి అభిప్రాయం తెలిసేంతవరకు ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా గుండె దడపుడుతూ ఉండేది. కాని ఆమె మాత్రం జంకు బొంకు లేకుండా ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుతూ ఉండేది. ఆ రోజు గండిపేట వద్ద నా మనసులో ఉన్న సంకోచాన్ని వెల్లడి చేసినప్పుడు ఎంతగా అభినందించింది. ఆమెతో ఆ విషయాలు మాట్లాడిన తర్వాత బాబుగారి ఉద్దేశ్యం తెలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుందా అని నేను వేయి కనులతో ఎదురు చూశాను. వారు ఒకరోజు రేఖాదేవి వివాహ విషయాలను నాతోనే చర్చించడం ఆరంభించారు. నర్సింగ్ హోం నుండి తిరిగి వచ్చి నా గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సీతమ్మ వచ్చి, చిన్నబాబూ, అయ్యగారు పిలుస్తున్నారు. పైన తమ గదిలో ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ వేళప్పుడు నన్నెందుకు పిలుస్తున్నారో నాకర్థం కాలేదు. ఎప్పుడూ మధ్యాహ్న సమయంలో వారు నన్ను మాట్లాడించి ఎరుగరు. ఏమి మాట్లాడుతారో, ఏమడుగుతారో గుండెలు పీచుపీచు మననారంభించాయి. డాక్టరు బాబుగారితో నేనెప్పుడూ ఎక్కువగా మాట్లాడను. ఏ అవసరం వచ్చినా రేఖాదేవి ద్వారా తీర్చుకునేవాడిని. ఒక్కసారి మాత్రం వారితో మాట్లాడి నా భవిష్యత్తును నిర్ణయించుకున్నాను. ఎంఎస్లో క్లాసు వచ్చిన విషయం వారికి చెప్పి వారి పాదాలకు నమస్కరించబోయాను. నన్ను వారించి లేవదీసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోవలసిందిగా ఆదేశించారు. బాబూ ప్రసాద్. అదృష్టవంతుడిని. పట్టుదలతో చక్కని భవిష్యత్తును సాధించగలిగావ్.
హృదయపూర్వకంగా నిన్నభినంసిస్తున్నాను. మరి ముందు సంగతేమాలోచించావ్? నా వైపు ప్రేమతో చూస్తూ ప్రశ్నించారు. మీ ఆదరాభిమానాలు లేనివాడు నా పట్టుదల ఎందుకు పనికి వచ్చేదంటారు? నా జీవితంలో మీరు తటస్థపడి బరువు బాధ్యతలు స్వీకరించకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో? మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఇక ముందు సంగతంటారా? మీరెలా చెబితే అలా. మీకెదురు చెప్పను. ఇందులో నాదేముందయ్యా? నేనేం చేశానని? కష్టపడ్డావు. పైకొచ్చావు. నాకు వయసు పైన బడుతూ ఉంది. నర్సింగ్ హోం పనిని నేను ఒంటరిగా చూసుకోలేను. నాకు అసిస్టెంటుగా పనిచేస్తావా? జీతమెంత ఇవ్వమంటావ్? బాబుగారూ! నాకు జీతమిచ్చి మీ నుండి వేరుచేస్తారా? అదెప్పటికీ సాధ్యపడదు. ఇలాగే మీ దగ్గర నా జీవితాంతం గడుపుతాను. దయచేసి ఇక ముందెప్పుడూ ఇటువంటి మాటలనకండి. నా కళ్ళు చెమర్చాయి. మాట పొరబోయింది. అలాగే ప్రసాద్. నన్ను వారి కౌగిలిలో చేర్చుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. ఆ సందర్భంలో తప్ప అంతసేపు ఎప్పుడూ వారితో మాట్లాడి ఎరుగను. ఈ విషయం జరిగి నెల రోజులు కాలేదు. నాకోసం ఎందుకు కబురు చేశారా అని ఆలోచిస్తూ అడుగులో అడుగు వేస్తూ మెల్లగా వారి గదికి వెళ్ళాను. నన్ను చూసిన వారు చదువుతున్న పుస్తకాన్ని మూసి ప్రక్కన బల్లపై ఉంచుతూ, రా బాబూ! ఇలా వచ్చి కూర్చో అని కుర్చీ చూపించారు. నేను కూర్చున్న తర్వాత, బాబూ! జీవితంలో నా సమస్యలు ఒకటొకటి తీరిపోతున్నాయి. తీర్చుకోవలసిన వయసు నాది. నర్సింగ్ హోం బాధ్యత నిశ్చింతగా నీపై వేశాను. అంతకు మించిన బాధ్యత తీర్చుకోవలసి ఉంది. రేఖ. తల్లిలేని పిల్ల తల్లి, తండ్రి నేనుగా పెంచాను. ఈ సంవత్సరమే హోసు సర్జన్ పూర్తి చేసిన విషయం నీకు తెలుసు. రేఖకు ఆ 3 ముళ్ళు పడవేస్తే నా బాధ్యత తీరినట్లే. ఏం చేయాలో తోచడం లేదు. నిన్ను నా కుటుంబ వ్యక్తిగా భావించి ఈ విషయాలు నీతో చెబుతున్నాను. రేఖకు ఈ రోజు ఒక మంచి సంబంధం వచ్చింది. కుర్రవాడు తెలివైనవాడు, బాగా ఆస్తిపాస్తులున్నాయి. నీలాగే డాక్టరు. ఎండి. పూర్తి చేశాడు. అందగాడు. అమ్మాయికి ఆ 3 ముళ్ళు వేయించి నిశ్చింతగా ఉంటాను. విశ్రాంతిగా కూడా ఉంటుంది. ఈ విషయంలో నీ అభిప్రాయమేమిటి? ఇంకా ఈ సంగతి అమ్మాయికి తెలియదు. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కళ్ళు భైర్లు కమ్మాయి. రేఖాదేవిని విడిచి జీవించగలనా? ఎలా జీవించగలను? ప్రసాద్. ఏమిటలా అయిపోతున్నావు? ఒంట్లో కులాసాగా లేదా? అబ్బే! ఏం లేదండి. ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి. నా కంగారు పైకి కనిపించనీయకుండా సమాధానం చెప్పాను. అవుతే వెళ్ళి విశ్రాంతి తీసుకోబాబూ. నాగదికి ఎలా చేరానో నాకే అర్థం కాలేదు. ప్రపంచమంతా శూన్యంగా తోచింది. నా కాళ్ల కింది నేల గిర్రున తిరుగుతున్నట్లు తోచసాగింది. ఆ తర్వాత క్రమంగా మనసు కుదుటపడింది. 1-2 రోజులు అన్నం సహించలేదు నాకు. ఈ విషయం సీతమ్మకు చెప్పక తప్పలేదు. ఎంతో బలవంతం చేసి నా నుండి తెలుసుకుంది. అదా బాబూ! అయినా నీవు అందని పండ్లను ఆశిస్తున్నావేమో? లేదమ్మా! అటువంటిదేమీ లేదు. రేఖాదేవి నన్ను ప్రేమిస్తూ ఉంది. ఒకసారి ఈ విషయం నాతో స్పష్టంగా చెప్పింది కూడా. నా పరిస్థితి అయోమయంగా ఉంది. ఆమెను చూడకుండా ఒక్క క్షణం గడపలేకపోతున్నాను. మా ఇద్దరి మనసులు ఏకమైనప్పటికీ ఇంతకాలం బాబుగారి నిర్ణయం కోసరం ఎదురు చూశాము. నాకే నేను ఈ విషయం వారి వద్ద ప్రస్తావించడం బాగుండదు. తారతమ్యాలు ఊహించుకుని వారు బాధపడటం జరుగుతుందేమో. ఇంతకాలం నా ఇంట్లో ఉండి చదువుకుని ఈ పరిస్థితికి దిగజారాడు అని వారు అనుకునేందుకు ఆస్కారము ఉండకూడదు. మొన్న అమ్మాయిగారి వివాహ విషయం నాతో సంప్రదించారు బాబుగారు. కాబోయే అల్లుడుగారు కూడా మా మాదిరిగానే డాక్టరు. బాగా ఆస్తిపాస్తులున్నవాడట. అంతవరకు తెలిసేసరికి నాకు కంగారు కలిగింది. నాలో మార్పు గుర్తించి ఆరోగ్యం బాగాలేదని ఊహించి విశ్రాంతి తీసుకోవలసిందని చెప్పారు. జరిగిన విషయం ఇది. ఈ విషయం నాలోనే ఉండిపోవాలని ఊహించుకున్నాను. కాని తల్లిలాంటి నీకు చెప్పక తప్పలేదు. ఈ విషయం రేఖాదేవికి ఇంక తెలిసిందో తెలియలేదో? రేఖాదేవి. నా వాక్యం పూర్తీ కాకుండానే నాకంతా తెలిసిందయ్యా. అమ్మాయిగారికి కూడా ఈ విషయం తెలిసింది. అప్పటినుండి ఆమె పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
చిన్నప్పటి నుండి గారాబంగా పెంచారు. అమ్మాయిగారి మాటను బాబుగారు, బాబుగారి మాటను అమ్మాయిగారు ఇంతవరకు కాదనడం నే చూడలేదు. ఇప్పటి ఈ పరిస్థితి విచిత్రంగా ఉంది. బాబుగారు అమ్మాయిగారి మనసు గ్రహించినట్లు లేరు. వారు చెప్పుకుపోవడమే గాని అమ్మాయిగారిని మాట్లాడనివ్వలేదు. ఆ సంబంధం వారికి అంతగా నచ్చి ఉండవచ్చు. అమ్మాయిగారు కూడా తోచక తికమక పడుతున్నారు. ఈ విషయంలో నీవు మాత్రం త్వరపడవద్దు. మాట పడవలసి వస్తుంది. మనసు కుదుట పరుచుకుని ఏం జరుగుతుందో గమనించు ఓపికతో. అమ్మాయిగారు పూర్తిగా సందిగ్ధావస్థలో పడిపోయారు. ధైర్యం చేసి బాబుగారికి చెప్పలేకపోతున్నారు. బాబుగారిని త్వరపడి ఒక నిర్ణయానికి వచ్చే మనస్తత్వం కాదు. ఓపిక పట్టడమే ప్రస్తుత కర్తవ్యం. నే వస్తా బాబూ. పనంతా అలాగే ఉండిపోయింది. సీతమ్మ వెళ్ళిపోయింది. గుండె దెటవు పరచుకుని ఎంతో ప్రయత్నం మీద మామూలుగా నవ్వుతూ పేలుతూ తిరగసాగాను. వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నర్సింగ్ హోంలో అవుట్ పేషెంట్లను పంపించేసి మేల్ వార్డు వైపు బయలుదేరాను. అంతలో నర్స్ రాధ వచ్చి రేఖాదేవిగారు పిలుస్తూ ఉన్నట్లు చెప్పింది. వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నేను ఇప్పుడు వెళ్ళక తప్పలేదు. వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చున్నాను. ఎప్పుడైనా ఏవైనా సలహాలు కావలసినప్పుడు ఆమె పిలవడం నేను వెళ్ళడం మామూలే. ఈ రోజు కూడా ఏమైనా తెలుసుకోవడానికి పిలిపించిందేమోనని ఊహించి ప్రత్యేకంగా చూడవలసిన కేసులుగాని ఎక్స్రేలుగాని ఉన్నాయా అని ప్రశ్నించాను. ప్రసాద్, నీకు చీమ కుట్టినట్లైనా లేనట్లుందే. హాయిగా, కులాసాగా నవ్వుతూ ప్రేలుతూ తిరుగుతూ ఉన్నావు. పైగా నా దగ్గర మాట మార్చడానికి ప్రయత్నిస్తున్నావు. అయినా మొదటి నుండి గమనిస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు నన్ను తప్పించుకోవాలని ప్రయత్నించావు. ఇది నీకు న్యాయంగా ఉందంటావా? రేఖాదేవి మాటలు నన్ను నిర్ఘాంతపరచాయి. మెల్లిగా తేరుకుని అసలు విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీకు ఏదో సంబంధం వచ్చిందని తెలిసిన రోజు నా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి. 2 రోజులు అసలు అన్నం సహించలేదు. ఆ 2 రాత్రులు కంటిమీద కునుకు లేదు. ఈ వారం రోజుల నుండి మీకు దూరంగా ఉండాలని ఎంతగా ప్రయత్నిస్తూ నటిస్తూ ఉన్నానో ఆ భగవంతుడికే తెలియాలి. ధైర్యం చేసి మీ నాన్నగారిని ఆడగలేను. అసలు వారితో మాట్లాడాలంటేనే నాకు భయం. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా వారు అపార్థం చేసుకుంటారేమోనన్న భయం. దీనికి తరుణోపాయం మీరే చూడాలి. ప్రసాద్, నేను కూడా ఎంతో బాధపడుతున్నాను. నాన్నగారిని నొప్పించలేకపోతున్నాను. నన్ను ఎంత ఆప్యాయంగా పెంచారు. నీకు తెలియనిదేముందని? వారికి ఆ సంబంధం బాగా నచ్చింది. నేను ఈ విషయంలో వారితో మాట్లాడాలని కూడా విరమించుకున్నాను. ఏం చేయాలో తోచడం లేదు. ఇంతకాలం కలిసి మెలిసి తిరిగాం, చదువుకున్నాం, ఒకరి సమస్యల నోకరం పంచుకున్నాం. కాని ఇది మన ఇద్దరి మీదకు ఒకేసారి వచ్చి పడిన చిక్కు సమస్య. నా కర్తవ్యమేమిటో బోధపడడం లేదు. అంతా అయోమయంగా ఉంది. ఆ భగవంతుడి దయవల్ల ఈ సమస్య దానంతటా అదే తీరిపోతే హాయిగా ఉంటుంది. కాని ఎలా తీరుతుంది? ఈరోజు పెళ్లి చూపులకు వస్తారట. నన్నేం చేయమంటావు ప్రసాద్? మాట్లాడవేం? కన్నీరు దాచుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తూ గద్గకంఠంతో అంది రేఖాదేవి. నాకు కన్నీరాగలేదు. మాట పెగిలి రాలేదు. ఆ స్థితిలో ఇద్దరమూ కొన్ని క్షణాలు గడిపాము. ఎంత ఆలోచించినా పరిష్కార మార్గం కనిపించలేదు మాకు. అమ్మాయిగారు, నేను చివరి మాటుగా చెబుతున్నాను. నిండు హృదయంతో నన్నర్థం చేసుకోవాలి. విధివక్రించి మీరు నాకు దక్కని నాడు నా ప్రాణాలనైనా త్యజించడానికి సిద్ధపడతానేగాని ఈ విషయాన్ని మాత్రం బాబుగారితో నేను మాట్లాడలేను. నిజంగా నేను దురదృష్టవంతుణ్ణి. నా వారందరూ నాకు దూరమైన మిమ్ములను పొంది ఇంతకాలం మొండిగా బ్రతికాను. మీరే నాకు లేని నాడు నా ఈ జీవితమే వ్యర్థం. నేను మీ వాణ్ణి. అంతకు మించి ఇక మాట్లాడలేను. మన్నించండి. ఎంతో కష్టం మీద ఆ చివరి మాటలు నా నోటి నుండి వెలువడ్డాయి. నన్ను ఆ పరిస్థితిలో చూసిన రేఖాదేవి నిలువునా కృంగిపోయింది. ప్రసాద్, నీ పరిస్థితి నేనర్థం చేసుకున్నాను. నీవు నా వాడివి కానినాడు నేను మాత్రం వేరే ఎవరితోనో సుఖపడగలనా? నీ అడుగు జాడల్లోనే నేనున్ను. అయినా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. సీతమ్మతో సంప్రదించి నాన్నగారితో మాట్లాడమని చెబుతాను.
ఒకవేళ నా ప్రయత్నాలు విఫలమవుతే మనమేం చేయాలి ప్రసాద్? ఈ పరిస్థితులు చూస్తుంటే పిచ్చి ఎక్కేటట్లు ఉంది. అలా జరిగినా బాగుండేదేమో. ఈ బాధలు, బాధ్యతలు. ఓ తల బ్రద్దలవుతూ ఉంది. పై మాటలని కన్నీరు కార్చింది ఆమె. అన్ని విధాల అదృష్టవంతురాలైన రేఖాదేవిపై నా నీడ పడడంతో ఇన్ని బాధలు, సమస్యలు వచ్చాయి. నేను వీరి కుటుంబంలో ప్రవేశించి ఉండకపోయినట్లయితే ఈ సమస్యలు, చిక్కులు ఆమెకు వచ్చేవేనా? ఆ విషయమే పైకి అనబోయాను కాని నా ఉద్దేశాన్ని గుర్తించి నా నోటిని తన సున్నితమైన వ్రేళ్లతో మృదువుగా మూసింది. అంతలో బయట ఏదో అర్జెంటు కేసు రావడంతో తప్పనిసరై ఆమె వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒకరోజు పెళ్లి చూపులు సవ్యంగా జరిగిపోయాయి. ఆ సంఘటన తర్వాత ఇద్దరమూ పూర్తిగా దిగజారిపోయాము. రేఖాదేవిని మగపెళ్లి వారంతా నచ్చడం, తదితర ముఖ్య విషయాలు మాట్లాడుకోవడం కూడా జరిగిపోయింది. మంచి రోజు చూసి లగ్నం నిర్ణయం చేసుకోవడానికి ఇరువురూ నిర్ణయించుకున్నారు. బాబుగారితో మా విషయం మాట్లాడడానికి సీతమ్మకు కూడా ధైర్యం చాలలేదట. మా ఆశలు అడుగంటిపోయాయి. మా ముఖాలలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. తుదకు ఆ భగవతుడిపైనే భారం వేశాము.